ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మనీ మంత్ర. ఈ రోజున ప్రధాన భూమిక అయినటువంటి స్టాక్ సెలక్షన్ ప్రాసెస్లో ఏ రకమైన అప్రోచ్ ఫాలో అవ్వాలి అంటే టాప్ డౌన్ అప్రోచ్ అని, బాటమ్స్ అప్రోచ్ అని రెండు ఉంటాయి. ఆ రెండింటిలో నుంచి కూడా కొద్దిగా వివరాలు అందించవలసిందిగా యశ్వంత్ని కోరుతున్నాను. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన ఫోకస్ ఎక్కువ వరకు టెక్నికల్ అనాలిసిస్ కాకుండా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. తప్పకుండా ఎవరైనా సరే వినే ఉంటారు ఈ ఫ్యూ టర్మ్స్ అనేది. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ పరంగా లేకపోతే ఎకానమీ పరంగా, ఇండస్ట్రీ పరంగా అనలైజ్ చేసి నెంబర్స్ చూసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడమే నథింగ్ మోర్ దెన్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఇన్ జనరల్ అసలు ఎలా ఉంటుంది, హౌ టు అప్రోచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్ సెలెక్షనా లేకపోతే ఇండస్ట్రీ ఫస్ట్ సెలెక్ట్ చేసి స్టాక్ సెలెక్ట్ చేయాలా, ఏది బెటర్ అప్రోచ్ అని తెలుసుకునే ముందు అసలు ఏవేవి అంశాలు ఉంటాయి ఈ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్లో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తూ నేను కొద్దిగా గొప్ప ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఫండమెంటల్ అనాలిసిస్ నథింగ్ బట్ ఒక్కొక్క స్టాక్కి బేసిక్గా ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది అరైవ్ అవ్వటం. అంటే ఒక స్టాక్ దాని వాల్యూ లేకపోతే దాని అంచనా ఎంత అని తెలుసుకుని దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా సరే రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేకపోతే ఒక స్ట్రక్చర్ కూడా వచ్చే అవకాశాలు, స్ట్రక్చర్ పెట్టే ఆపర్చునిటీ కూడా ఉంటుంది మనకి. సో ఈ ఎర్నింగ్స్ అనేది ఈ వాట్ ఎవర్ ఈ వాల్యూ అని ఏదైతే అనుకుంటున్నామో దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మార్కెట్లో నాన్ క్వాంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ కాదు కానీ 100% వారి యొక్క ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లోస్, రేట్స్, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, ఇండస్ట్రీ పరంగా గ్రోత్ ఎలా ఉంది, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్వాంటిఫైబుల్ పారామీటర్స్. అంటే ఒక నెంబర్ అనేది అసర్టైన్ చేసి ఉండాలి. అదే కాకుండా గాల్లో పెరగచ్చేమో, ఆర్డర్ రావచ్చేమో, లేకపోతే ఇన్సైడర్ ఏదైనా ఇంకా న్యూస్ ఉంటుందేమో, ఇలాంటి ఆశలతో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పరిలో అస్సలు ఎంటర్ అవ్వకూడదు. సో ఇందాక చెప్పినట్టుగా ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది అరైవ్ అవ్వడం, ఒక స్టాక్కి దాని వాల్యూ ఎంత అని తెలుసుకుంటే ఇవాల్టి రోజు దాని మార్కెట్లో దొరికే ధరతో కంపేర్ చేసుకుని అది బెటర్ చాయిసా లేకపోతే దీనికంటే ఇంకా బెటర్ చాయిసెస్ ఉన్నాయని అసెస్ చేసుకుని మన నిర్ణయాలు తీసుకోవాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్లో మెయిన్గా అగైన్ 3 పారామీటర్స్ అంటే 3 అప్రోచెస్ అని చెప్పాలి. ఎకానమీ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్. అంటే టాప్ డౌన్ అంటేనేమో ఎకానమీ ఫస్ట్ చూసి తర్వాత ఇండస్ట్రీ చూసి తర్వాత కంపెనీ చేయడం. అదే బాటమ్ అప్ అంటే కంపెనీ ఫస్ట్ చూసి తర్వాత ఇండస్ట్రీ చూసి ఎకానమీ చూడటం. అంటే అసలు ఎలా ఉంటుంది, ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఉన్న ఎకానమీలో మనం యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతామా అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు రీసెంట్గా రూల్స్ వచ్చాయి. ఇండియన్స్ కూడా బయట మార్కెట్స్లో అరౌండ్ $250,000 వరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అసలు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్రోకర్స్ కూడా ఇంటర్నేషనల్గా అసలు ఎంత ఎక్స్పోజర్ తీసుకున్నారు అనేది పక్కన పెడితే మోర్ ఆర్ లెస్ మనం మన ఈక్విటీస్ వైపే ఫోకస్ చేస్తాం, మన ఈక్విటీస్ లేదా మన మ్యూచువల్ ఫండ్స్. సో ఒక పరంగా చూసి అసలు ఎకానమీ ఎలా ఉంది, మన ఇండియన్ ఎకానమీ అసలు కరెక్ట్ చాయిసా లేదా అని తెలుసుకోవాలంటే అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే ఒకసారి మళ్ళీ చెప్తా. ఎక్కడుంది ఇండియా కరెంట్గా అంటే $4 trillion ఎకానమీ, $4 trillion జీడిపి ఉన్న కంట్రీ ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియా. ఎక్కడుంది అంటే మొన్నటి వరకు 2 trillion నుంచి ఇప్పుడు 5 trillion వెళ్ళే దశలో ఉంది. అరౌండ్ 2027కే 5 trillion దాటే అవకాశాలు ఉన్నాయని ఐఎమ్ షూర్ మీరు కూడా ఎనలిస్ట్, న్యూస్ అన్నీ చూస్తూ ఉంటే కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ దీని ఇంపాక్ట్ మనకేంటి అంటే ఈ ట్రెండ్ చూసిన కంట్రీస్ అసలు ఎలా పెరిగాయి మార్కెట్స్ ఇదే సమయంలో 2 trillion నుంచి 5 trillion అని చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు వరకు ఓన్లీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ పాస్ట్. అది యుఎస్ఏ వెళ్ళింది. ఆ యుఎస్ వెళ్ళినప్పుడు వారి బెంచ్ మార్క్ ఇండెక్స్ మోర్ దెన్ 15 times పెరిగింది. అంటే మనం జస్ట్ 2 trillion నుంచి 5 trillion వెళ్ళే దశలో యుఎస్ వెళ్ళినప్పుడు మార్కెట్స్ 15 రెట్లు పెరిగినాయి. అదే కాకుండా నెక్స్ట్ జపాన్ వచ్చి ఎంత పెరిగిందా అని చూస్తే జపాన్ కూడా 20 రెట్లు పెరిగినట్టుగా మీరు చూడొచ్చు. లాస్ట్కి చైనా కూడా పెరిగింది. రీసెంట్గా ఈ రెవల్యూషన్, ఈ ఎకనామిక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చైనా పెరిగినప్పుడు కూడా అరౌండ్ 5 times మార్కెట్స్ పెరిగాయి వెన్ డబుల్ అయింది జీడిపి. సో మనం ఆ జర్నీలో ఉన్నాం. కానీ మన మార్కెట్స్ అంతలా పెరిగాయా అంటే మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు. వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. బట్ ఎంతో ఆపర్చునిటీ ఉంది, ఎంతో వరల్డ్ ఉంది మనకి ఇంకా కాంకర్ చేసుకోవడానికి. ఒక పక్క చూస్తే జీడిపి గ్రోత్ గురించి కూడా నేను ఎక్కువ చెప్పను, 5 to 7%. ఏ ఒక్క ఎమర్జింగ్ డెవలపింగ్ కంట్రీస్ కంటే కూడా వీఆర్ ఆల్వేస్ ఆన్ పార్
విత్ స్టెబిలిటీ, కైండ్ ఆఫ్ కంట్రీ స్టెబిలిటీ ఉంది. అదే కాకుండా మనం కూడా డెట్ ఎక్స్పోజర్ కూడా పెంచుకుంటుంది ఇండియన్ ఎకానమీ. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియన్ ఎకానమీ గురించి ఎక్కువ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే బయట మార్కెట్స్, బయట ఫారెన్ ఫండ్స్ అందరు కూడా వచ్చేసి తిరిగి ఇప్పుడు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం రైట్ అని తెలుసుకున్న మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇది అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది మన రెవల్యూషన్ అంటే, ఈ D2C మార్కెట్ కూడా ఇప్పుడు ఎంత ఎక్స్ప్లోడ్ అవుతుందని ఒక చిన్న గ్రాఫ్. అంటే 600 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఇప్పుడు మన ఇండియాలో, 190 మిలియన్ ఆన్లైన్ షాపర్స్, థర్డ్ లార్జెస్ట్ డిజిటల్ షాపింగ్. అంటే ఇంత కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ వైపు వెళ్ళిపోతున్నాం మనం కూడా. ఎంత ఓపెన్ అప్ అయిపోతుందని మార్కెట్ మాత్రం చెప్పడానికే నా ఉద్దేశం. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఎకానమీ పరంగా చూసాము, ఎకానమీ పరంగా చూసాక ఇండియా ఇస్ ద రైట్ చాయిస్ అని తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇండస్ట్రీని ఐడెంటిఫై చేసి ఆ ఇండస్ట్రీ అంటే దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, రెగ్యులేషన్ బాగుంది, గ్రోత్ బాగుందని అనుకుంటూ ఉంటారు. అంటే చాలామంది చెప్తారు ఇప్పుడు ఈవీ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే రెన్యూవబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కన్జంప్షన్, FMCG, ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా చూసేసి ఫస్ట్ ఇండస్ట్రీని తేల్చుకుని దాన్ని కైండ్ ఆఫ్ నెయిల్ డౌన్ చేసి వారిలో ఉన్న స్టాక్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అంటే ఇండస్ట్రీ పరంగా అంటే కొన్ని ఆఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, కొన్ని కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అసలు ఆ ఇండస్ట్రీ సైక్లికల్ ఇండస్ట్రీయా, నాన్ సైక్లికల్? కొన్ని ఇండస్ట్రీస్ 2-3 క్వార్టర్లు చాలా బాగుంటాయి, 4వ క్వార్టర్ ఏమో పర్ఫార్మెన్స్ బాగోదు. పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నేను చెప్పేది నెంబర్స్, ఫండమెంటల్స్, అవేమో సైక్లికల్ అంటారు. ఏదైతే కైండ్ ఆఫ్ క్రాప్స్తో రిలేటెడో, లేకపోతే ఏదైనా కన్జంప్షన్ ఏదో డిసెంబర్ షాపింగ్ వైపు, లేకపోతే డిసెంబర్ హాలిడేస్ వైపు లింక్ అయి ఉన్నాయో, కొన్ని టైమ్స్లో బాగుంటాయి, కొన్ని టైమ్స్లో అంత బాగోవు. ఇంకా అదే కాకుండా ఇండస్ట్రీ పరంగా కొంచెం అనాలిసిస్ ఫామ్ చేయాలంటే ఈ థియరీ లెవెల్లో చాలామందికి తెలిసింది ఏంటంటే, రిసెషన్కి చివరి కైండ్ ఆఫ్ భాగంలో ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీస్ ఏమో ట్రెడిషనల్గా బాగా చేస్తాయి. రికవరీ ఫేజ్ అంటే మామూలుగా మళ్ళీ ఎకానమీ బూస్టప్ అయ్యే టైంలో కన్జ్యూమర్ గుడ్స్ అంటే కార్సు, కంప్యూటర్స్, రిఫ్రిజిరేటర్స్, ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిద్ది కాబట్టి మనం కూడా మన లైఫ్ స్టైల్ని కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకునే అవకాశం చేస్తూ ఉంటాం. ఈ కైండ్ ఆఫ్ సెక్టర్స్ బాగా చేస్తాయి. అదే కాకుండా రిసెషన్ అప్పుడేమో డిఫెన్సివ్గా ఏదైతే అసలు మనం అవి లేకుండా మనం సర్వైవ్ అవ్వలేమో అటువంటి ఇండస్ట్రీసే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. FMCG అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, ఈ డిఫెన్సివ్ సెక్టర్స్ ఏమో రిసెషన్ అప్పుడు కైండ్ ఆఫ్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. సో థియరీ లెవెల్లో ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ ఎకానమీలో ఏ ఇండస్ట్రీస్ బాగా చేస్తాయో మనకు తెలుసు. కానీ ఈ అనాలిసిస్ తీసుకుని మనం కూడా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకున్నామంటే, అంటే ప్రోస్ గురించి నేను ఎక్కువ చెప్పను కానీ అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయా అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రూపంలో నేను చెప్తాను. సో మొన్నటి వరకు లైక్ అరౌండ్ 3 months బ్యాకే సుప్రీం కోర్ట్ వచ్చేసి ఈ మైనింగ్ కంపెనీస్ ఏదైతే కైండ్ ఆఫ్ మైనింగ్ చేశారో, మెటల్స్ మైనింగ్ చేశారో, ఆ స్టేట్స్కి కైండ్ ఆఫ్ ఆ లైసెన్స్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఎప్పటి నుంచి అయితే ఇచ్చారో ఆ సైట్కి పర్మిషన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చని సుప్రీం కోర్ట్ వచ్చి రూలింగ్ ఇచ్చారు. సో ఇన్ కేస్ మనమే ఈ మైనింగ్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి కదా, గవర్నమెంట్ కూడా వెరీ ప్రో మైనింగ్ ఉంది కదా అని తీసుకెళ్ళి మన కార్పస్ మొత్తం మైనింగ్ స్టాక్స్లో పెట్టామంటే అసలు ఎలా ఉండేది మన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని ఒక గ్రాఫ్ రూపంలో కొన్ని కంపెనీస్, ఆ మైనింగ్ కంపెనీస్, ఆ మైనింగ్ ఇండస్ట్రీలోనే పెద్ద కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేసాయి అని ఒకసారి చెప్తాను. ఇక్కడ కింద చూస్తే GMDC గ్రాఫ్ ఇది. ఒక పక్క చూస్తేనేమో ఇక్కడ ప్రాఫిట్స్ ఏమో 3% పెరిగితే ప్రైసెస్ ఏమో 13% పడింది. అంటే అగైన్ ఫండమెంటల్స్ ఏం మారలేదు, ఆ కంపెనీ ఆపరేషన్స్ ఏం మారలేదు, గవర్నెన్స్ ఏం మారలేదు, అన్నీ స్టేబుల్గానే ఉన్న కంపెనీ ఒక్క రెగ్యులేషన్ వల్ల మనకు చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు GMDC కాకుండా కోల్ ఇండియా కూడా మైనింగ్స్లో అందరికీ తెలిసిన పెద్ద కంపెనీయే కాబట్టి ఒక పక్క కోల్ ఇండియా ప్రాఫిట్స్ ఏమో 9% పెరిగితే ప్రైసెస్ ఏమో 12% పడ్డాయి. అంటే అగైన్ కంపెనీ బాగుంది, ఆపరేషన్స్ పెంచుకుంది, నెంబర్స్ పెంచుకున్నాయి, కానీ ఒక పక్క రెగ్యులేషన్ రావటం, లేకపోతే ఒక మైక్రో ఎకనామిక్ చేంజ్, అంటే ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేని చేంజెస్. మనం కాదు, కంపెనీ కూడా కాదు, కంపెనీ కూడా కంట్రోల్ చేయలేని కైండ్ ఆఫ్ ఈ డెసిషన్స్ వల్ల మనం ఇంపాక్ట్ అవుతాం యాజ్ ఎ ఇన్వెస్టర్. అందుకనే మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఏది మొత్తం ఒక ఇండస్ట్రీ ఐడెంటిఫై చేయడం కరెక్టా కాదా, ఇటువంటి ఎగ్జాంపుల్స్ బట్టి మనం కూడా నేర్చుకోవాలని నా ఉద్దేశం. ఇప్పుడు మైనింగ్ గురించి తెలుసుకున్న మనం అఫ్ కోర్స్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుందని నాకు అనుకుంటున్నాను. మొన్నటి వరకు ఈ గేమింగ్ ఇండస్ట్రీ GST స్లాబ్ ఒకలాగా ఉంటే గవర్నమెంట్ వచ్చేసి కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు GST ఈజ్ అరౌండ్ 28% ఫర్ దీస్ యాక్టివిటీస్ అని డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేయటం వల్ల అగైన్ మనమే ఆ గేమింగ్ ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయని కనుక మనం దూకినట్లయితే ఎలా ఉండే సిచ్యువేషన్ అంటే డెల్టా కార్ప్ లాంటి మార్కెట్ లీడర్, ఆ యొక్క సెక్టర్లో ఆ క్యాసినో బిజినెస్లో ఉండే మార్కెట్ లీడర్కి కూడా ప్రాఫిట్స్ ఒక పక్క 4% పెరిగితే ప్రైస్ ఏమో 40% పడింది.
అంటే ఇవాళకి రేపటికి ఏం మారని బిజినెస్ ఆపరేషన్స్లో ఒక రెగ్యులేషన్ చేంజో లేకపోతే ఏదో వేరే చేంజ్ పరంగా వచ్చిన ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. సో మన కార్పస్ ఎప్పుడైనా సరే అందరికీ తెలిసిన కైండ్ ఆఫ్ సామెతే, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. సో అందుకనే వీ కెనాట్ అండ్ షుడ్ నాట్ పుట్ ఆల్ అవర్ మనీ ఇంటూ వన్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసినంత మాత్రాన మనకి రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ అయితే లేదు. అదే కాకుండా నెక్స్ట్ అసలు ఇంకొక కొన్ని లిమిటేషన్స్ ఏముంటాయంటే, ఒక ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసినా కూడా మనం ఆ ఇండస్ట్రీలో ఉండే స్టాక్స్ అన్ని కొనగలుగుతామా? లేదు. సో ఆ ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసి వాటిలో ఉండే వీక్ పెర్ఫార్మర్స్లో మనం ఎంటర్ అయ్యి స్ట్రాంగ్ పెర్ఫార్మర్స్ వదులుకుంటే మనకు వచ్చే కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఎంత ఉంటుందో కూడా మీరు ఆలోచించాలి. సో ఇన్ కేస్ ఒక ఇండస్ట్రీ పరంగా నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో థిమాటిక్ లేదా ఫోకస్డ్ ఫండ్స్ ఇప్పుడు ఎంట్రీలోకి వచ్చేసాయి, ఎక్స్పోజర్ తీసుకుంటాయి. కానీ వారు కూడా మళ్ళీ ఒక 10, 20, 30 అన్నీ తీసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటిల్లో పాటు ఆ పూర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో ఆ యొక్క ఇంపాక్ట్ కాస్ట్ కూడా నాకే యాజ్ ఎ ఇన్వెస్టర్ పడిద్ది. సో ఒక పక్క రెగ్యులేషన్, మ్యాక్రో ఎకనామిక్ చేంజెస్ వల్ల నా పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అవ్వకూడదు అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇండస్ట్రీ ఫస్ట్ ఐడెంటిఫై చేయడం కరెక్టా లేకపోతే స్టాక్స్ ఐడెంటిఫై చేయడం కరెక్టా, ఏది బెటర్ అనేది మేబీ ప్రసాద్ గారు మళ్ళీ మన వీడియో చివరికి ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీ అంతటా మీరు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. యశ్వంత్ చెప్పినటువంటి సారాంశమే కనుక మీకు కొద్దిగా అర్థమై ఉంటే, ఇండియాలో కంట్రీ గురించి ఏమాత్రం ఏమరపాటు లేదు, ఖచ్చితంగా గ్రోత్ పథంలో ఉంది. కాబట్టి మనం ఎకానమీ గురించి ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. అంటే ఒకవేళ మీరు టాప్ డౌన్ అప్రోచ్ చేయాలన్నా ఎకానమీ గురించి ఆలోచన అక్కర్లేదు. ఆ తర్వాత ఇండస్ట్రీ చూడాలా, ఇండస్ట్రీ చూసిన తర్వాత స్టాకులు చూడాలా, లేక ఎప్పుడు వివేకం చెప్పేటువంటిది మా ఫిలాసఫీ ప్రకారం ఏ కంపెనీలోనైనా డబ్బులు సంపాదిస్తే మనకు మంచిదే. కాబట్టి డబ్బు సంపాదించాలి అంటే ఎక్కువ అవకాశం ఉన్న కంపెనీ కొనుక్కోవాలనే ఆలోచన ఉంటుంది మాకు. అలా కాకుండా ఇండస్ట్రీయే సెలెక్ట్ చేసుకుంటాను అంటే చెప్పలేము అనేటువంటి మాట మా నోట రాదు. కానీ ఏది మీకు మెరుగైన పద్ధతితో చూపించాలి అంటే ఈరోజు కొన్ని అంశాలు మీతో ఖచ్చితంగా చర్చించవలసిన అవసరం, బాధ్యత కూడా నా పైన ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇవాళ రోజున ఒకవేళ కనుక టెక్స్ట్ బుక్లో రాసినట్లుగాను పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నట్టుగాను కంట్రీ, ఎకానమీ, తర్వాత ఇండస్ట్రీ అన్నారనుకోండి, ఎకానమీ గురించి ఆల్రెడీ నిర్ద్వంద్వంగా యశ్వంత్ చెప్పారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ని పక్కన పెట్టి కంపెనీలు కనుక చూసినట్లయితే ఎలా ఉంటుందో కూడా అప్రోచ్ ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అందులో నెంబర్ అనే ఒక కాలం కనపడుతుంది. అందులో 2, 3, 5, 7, 7, 7, 2 అని కంపెనీలు కనపడుతున్నాయి. అంటే డిటర్జెంట్స్లో 2 కంపెనీలు, అల్యూమినియంలో 2 కంపెనీలు అలా ఉన్నాయి. ఆ తర్వాత కనుక చూసినట్లయితే మార్కెట్ క్యాప్, అంటే డిటర్జెంట్స్లో ఉన్న 2 కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ కలిపితే 25,392 కోట్లు ఉంటే, ఆ 2 కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎక్స్పెక్ట్ చేసేది, అంటే యశ్వంత్ ఆల్రెడీ చెప్పారు, ఇంట్రిన్సిక్ వాల్యూ లెక్కేయాలి అన్నారు. ఒక కంపెనీకి ఒక షేర్కి ఇంట్రిన్సిక్ వాల్యూ లెక్కేస్తే అందులో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ బట్టి మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఎక్స్పెక్టెడ్. అలా చూస్తే 38,752 crores మార్కెట్ క్యాప్ ఎక్స్పెక్టెడ్. అప్పుడు గ్యాప్ ఎంత కనబడుతుంది? 52.62. అంటే చూడగానే మీకు ఏమనిపిస్తుందంటే డిటర్జెంట్స్ ఇండస్ట్రీలో స్కోప్ బాగుంది. అలాగే అల్యూమినియంలో చూస్తే 49% అని, షిప్పింగ్లో చూస్తే 43% అని ఉంది. కానీ నా ఉద్దేశం మీరు అందరూ చూడవలసింది పెట్రోకెమికల్స్ దగ్గర నుంచి చూద్దాం. పెట్రోకెమికల్స్ చూస్తే 51,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే అది 57,000 కోట్లు ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 10.71. మీరు నేను కనుక కొద్దిగా గొప్ప లాభం సంపాదించాలి అనుకుంటే ఆ 10% ఉన్నది చూడటం అవసరమా? కానే కాదు. అంటే దాన్ని మనం ఖచ్చితంగా పక్కన పెట్టాలి. అలాగే షుగర్ చూస్తే 3% ఉంది. కాబట్టి షుగర్ స్టాక్స్ కొనుక్కోవాలా? అనవసరమనే అనుకోవాలి. రిఫైనరీస్ చూస్తే కొనుక్కోవటం కాదు, మన దగ్గర స్టాక్స్ ఉంటే కూడా అమ్ముకోవచ్చేమో అన్నట్లుగా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ బై 15% అని కనపడింది. ఇలా తెలుసుకున్న మీరు ఇప్పుడు కొన్ని స్టాక్స్ కాకుండా ఇండస్ట్రీస్ కూడా గ్రాఫులు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే డిటర్జెంట్స్ ఇండస్ట్రీలో 2 స్టాకులను చెప్పాను. ఆ 2 స్టాకులు కలిపి గతంలో ప్రాఫిట్ ఎంత పెరిగింది అంటే దాదాపుగా చూసినట్లయితే 2023 జనవరి నుంచి చూస్తే ఈ 2024 నవంబర్ వరకు దాదాపుగా 21 నెలల కాలంలో లాభాలు ఎంత ఉండినాయి, ఎంత పెరిగాయని చూస్తే 33% లాభాలు పెరిగాయని చూపిస్తుంటే గ్రాఫ్లో ప్రైసెస్ ఎంత పెరిగాయి? 56%. అంటే మీరు అడగచ్చు, లాభాలు పెరుగుతుంటే కొనుక్కోవచ్చు అంటారు కదా అండి. కొనుక్కోవచ్చు ఎప్పుడు ప్రైస్ పెరగకపోతే. కానీ ప్రైస్ ఎంత పెరిగింది? 56% పెరిగింది. అందువల్ల ఈ డిటర్జెంట్స్ కొనుక్కోవచ్చా లేదా అంటే లాభాలు పెరుగుతున్న స్టాక్లో కొనుక్కోవడానికి ఆలోచించాలి. 2 కొనుక్కోకుండా అందులో ఉన్నవి ఆ 2 ఇండస్ట్రీలో ఉన్నటువంటి 2 స్టాకుల్లో ఏది సరసమైన ధరలో ఉందో చూసి కొనుక్కోవటం తెలివైన పని అవుతుంది.
అలాగే తర్వాత పెయింట్స్ అండ్ వార్నిష్ కూడా చూపిస్తున్నాను. పెయింట్స్ అండ్ వార్నిష్ కనుక చూసినట్లయితే 23 నుంచి చూస్తే 26% ప్రాఫిట్లు పెరిగాయి. 23 జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు 26% లాభాలు పెరిగితే, మధ్యలో లాభాలు పెరిగినప్పుడు రేట్లు కొద్దిగా పెరిగినా విపరీతంగా పడిపోయి, అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి మార్కెట్లో పెయింట్స్ కంపెనీలు విపరీతంగా పడిపోవడంతో మొత్తం మీద చూస్తే 2023లో ఉన్న రేట్ల కన్నా కూడా తక్కువలో ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు మంచి అవకాశం కనపడుతుంది. ఈ ఇండస్ట్రీకి లాభాలు పెరిగాయి కానీ రేట్లు మాత్రం తగ్గాయి పెరక్కపోగా. అంటే అర్థం ఏంటి, ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఇది ఖచ్చితంగా క్యాచప్ అవుతుంది అనేది ఫండమెంటల్స్ యొక్క వాదన. అందువల్ల మంచి వాల్యూ ఉన్న కంపెనీ కనుక్కుంటే ఖచ్చితంగా ప్రైస్ దాన్ని చేస్తూ పోతుంది. టెంపరీగా ఫ్లక్చుయేషన్స్ వేరేగా ఉన్నా కానీ అని నమ్మాలి. అందువల్ల పెయింట్స్ అండ్ వార్నిష్ మంచి ఇండస్ట్రీగా కనపడుతుంది. అలాగే పెట్రోకెమికల్స్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఇది చూస్తే ఈ కంపెనీలకు ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే 42% లాభాలు పడిపోయాయి. లాభాలు తగ్గాయి, పెరగటం కాదు తగ్గాయి. తగ్గితే ప్రైసెస్ ఎంతైనాయి, ఈ మధ్యన కరెక్షన్ వచ్చినా కూడా మొత్తం మీద చూస్తే 45% ప్రైసెస్ పెరిగాయి. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, ఒక పక్కన నష్టాలు వస్తుంటే రేట్లు పెరిగాయి అంటే అందులో మన అంచనా ప్రకారం తెలివైన వాళ్ళు చేస్తున్న పని కాదు, స్పెక్యులేషను వేరొక కారణాల మూలంగా కొనుక్కుంటూ ఉండాలి. అటువంటి దానిలో మనం చేయి పెట్టి కరిగిపోయి కాలిపోయే కన్నా దూరంగా ఉండటం మంచిదని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా రిఫైనరీస్లో కూడా చెప్పాను మీకు, ఓవర్ ప్రైస్ అని చెప్పాను. ఇక్కడ చూస్తే ప్రాఫిట్లు 80% తగ్గాయి. ఎంత? 80%. అంటే అంతకుముందు ₹1,00,000 లాభం వచ్చే కంపెనీకి ఇప్పుడు 20,000 వస్తుంది. అయినా కూడా ఈ కాలంలో మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, జనరల్గా మార్కెట్ భూము ఇవన్నీ రావడంతో ఇంత పడిపోయిన తర్వాత కూడా, అంటే దాదాపుగా 40% కరెక్ట్ అయిన తర్వాత కూడా చూస్తే 23 నుంచి ఇప్పుడు చూస్తే 175% రేట్లు పెరిగాయి. లాభాలు తగ్గుతుంటేనే కొనకూడదు, మంచి కంపెనీ కాదు కాబట్టి, ఇండస్ట్రీ మంచిది కాదు కాబట్టి. ఇంకా పైగా రేట్లు కూడా డబల్ అయిపోయిన కంపెనీలు కొంటామా? కొనకూడదు. అందువల్ల తెలివైన ఇన్వెస్టర్లు అంటే లాభాలు పెరిగి రేట్లు పెరగకపోయినా కొనాలి, లేదా లాభాలు పెరిగి రేట్లు బాగా తగ్గిపోయినా కొనాలి. కానీ లాభాలు పెరగకపోయినా రేట్లు పెరిగితే ఆ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి మీకు ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అన్ని బ్యాడ్ ఇండస్ట్రీస్ ఏనా అంటారేమో. అల్యూమినియం చూపిస్తున్నాను చూడండి. అల్యూమినియం ఇండస్ట్రీ కనుక 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రాఫిట్లు 61% పెరిగాయి. మీకు కనపడుతున్న గ్రాఫ్ మీద ప్రాఫిట్లు 61%. ఈ ఆరెంజ్ కలర్లో చూస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా, తిరుపతి మెట్లు ఎక్కినట్టుగా పైకే వెళ్తుంది. కానీ ప్రైసెస్ మాత్రం ఎంత పెరిగాయి? 18% మాత్రమే పెరిగాయి 2024లో. అంటే లాభం 61% పెరిగితే ప్రైసెస్ 18% పెరిగితే ఏమని కనిపించాలి మనకి? 61% అన్నా కనీసం పెరగాలి. నిజానికి లాభాలు పెరుగుతున్న కంపెనీల యొక్క ప్రైసెస్ ఇంకా ఎక్కువ కూడా పెరుగుతాయి. అంటే దాదాపుగా 80-90% పెరగవలసిన కంపెనీలు కేవలం 18% పెరిగాయి. అంటే ఇందులో వాల్యూ ఉంది. ఒకవేళ ఇండస్ట్రీ కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇండస్ట్రీ పైన మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మీరు పైన చూసినట్లయితే 2,500 కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏ ఇండస్ట్రీలో ఇవాల్టి రోజున మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నాయి, వాటికి మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంట్రిన్సిక్ వాల్యూ లేదా ఫెయిర్ ప్రైస్ ప్రకారం చూస్తే ఎంతవరకు వెళ్ళొచ్చో చూసి గ్యాప్ ఎంత ఉందో ప్రజెంట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సిగరెట్స్ ఇండస్ట్రీలో 52.81 అని, డిటర్జెంట్స్లో 52 అని, అల్యూమినియంలో 49 అలా తగ్గుతూ వస్తుందంటే ఆ క్రమంలో అరేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఇండస్ట్రీ అడగాలి అడిగితే మీరు ఇండస్ట్రీ మీకు తెలిసిన పేరు అడగటం కాదు, ఈ టాప్ ఉన్న ఇండస్ట్రీస్లో మంచి కంపెనీ ఏంటి అని అడిగితే మీరు తెలివిగా ఆలోచించినట్లు, జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు. ఎట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు చెప్పినట్లుగా 5 ఇండస్ట్రీస్లో కనీసం డైవర్సిఫై చేస్తాం కాబట్టి మీ యొక్క పోర్ట్ఫోలియో ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఈ 2,500 కోట్లు నేను ప్రధానంగా ఎందుకు చెప్పానంటే క్రింద రెడ్ కలర్లో మార్క్ చేశాను చూడండి. ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటి? 2,500 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఇండియాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూస్తే కేవలం 961 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో నేను ఏం చేస్తున్నానంటే చూడటానికి అలాగే ఉన్నా పైన మీరు చూసినట్లయితే 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే 737 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఈ టీవీలో కూర్చొని చెప్పేవాళ్ళందరూ చిన్న కంపెనీలు మిడ్ క్యాప్ కూడా చెప్తుంటారు, మేము కోటీశ్వరమి కోట్లలో పెట్టుబడి పెడుతుంటాము, లేదా మా బంధువుల్లో వాళ్ళు కోట్లు పెట్టుబడి పెడతారు, వాళ్ళకి లిక్విడిటీకి చాలా ఇబ్బంది చిన్న కంపెనీలు కొంటే చాలామంది నాతో సంభాషిస్తూ ఉంటారు. అది వారికి చెప్పము అని కాదు,
రీటైల్గా టీవీలు చూసి నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎక్కువసార్లు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మా దగ్గర ఉన్న అనాలిసిస్లో లార్జ్ ఇన్వెస్టర్స్ కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వీలుగా వారికి ఇంకా విలువైన సలహాలు ఇవ్వడానికి వీలుగా ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్లో 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి ఇలా స్కోప్ ఉన్న కంపెనీలు ఇండస్ట్రీస్ ఏంటో కూడా క్రోడీకరించమని చెప్తే 179 కంపెనీలు మాత్రమే ఆ యూనివర్స్లో ఉన్నాయి. ఇన్ని 179 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఒకవేళ వెరీ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా మాకు సలహా కావాలి అని అడిగినట్లయితే వారికి ఇచ్చే సలహాలు ఈ కంపెనీలో నుంచే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళు కొనుక్కోవాలన్నా కొనుక్కోగలుగుతారు, అమ్ముకోవాలన్నా అమ్ముకోగలుగుతారు. పైగా కొనుక్కునేటప్పుడు మిగతా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఆచరించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ, ఏ ఇండస్ట్రీ బాగున్నది, అందులో ఏ కంపెనీ బాగుంది, అందులో పెరగడానికి అవకాశం ఎంత ఉంది, అవే కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే రిటైల్ ఇన్వెస్టర్ చిన్న పోర్ట్ఫోలియో అయినా, లార్జ్ ఇన్వెస్టర్ పెద్ద పోర్ట్ఫోలియో అయినా కానీ స్ట్రెంగ్త్ పరంగా ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే లార్జ్ ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్స్ కొద్దిగా రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం వాలటాలిటీ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న మనం మీకు ఆలోచన రావచ్చు, ఏ కంపెనీ కొనుక్కుంటారో చెప్తారండి అని అడుగుతారు. ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది ఏంటంటే కేవలం ఉదాహరణగా నేను ఏం చేశానంటే ఇండియా గురించి ఇబ్బంది లేదు, ఎకానమీ గురించి, ఇండస్ట్రీస్లో అల్యూమినియం బాగుంది, అలాగే అసెట్ మేనేజ్మెంట్ బాగుంది, ఎయిర్ కండిషనర్స్ బాగున్నాయి, డిటర్జెంట్స్ బాగుంది, షిప్పింగ్ బాగుందని చూపించడం జరిగింది. ఆ కంపెనీ ఇండస్ట్రీల్లో ఏ కంపెనీలు ఎంత స్కోప్ ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఎయిర్ కండిషనింగ్లో జాన్సన్ కంట్రోల్స్ అని ఉంటుంది ఒక కంపెనీ, ఇటాచితో కొలాబరేషన్ కంపెనీ. అది కనుక చూసినట్లయితే 91.99% ఉంది. కానీ ఇండస్ట్రీ పరంగా చూస్తే 52%. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకు గ్రాఫ్లో చూపించేది ఆ ఇండస్ట్రీస్లో కొనుక్కోవటానికి అవకాశం ఉన్న కంపెనీలు. ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక మనసును కేంద్రీకరిస్తే 91% ఒక కంపెనీలో ఉంది, కానీ ఇండస్ట్రీ పరంగా చూస్తే 52 ఉందంటే అర్థం ఏంటి? రెండవ కంపెనీలో స్కోప్ తక్కువ ఉన్నది, బహుశా అది పెరిగిపోయి ఉంటుంది. అందువల్ల ఆ కంపెనీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పనికిరాదు అని చెప్పడం. అలాగే అల్యూమినియంలో చూస్తే మార్కెట్ లీడర్స్గా ఉన్నటువంటి హిందాల్కో అయినా, నేషనల్ అల్యూమినియం అయినా చూస్తే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం చూస్తే 61% ఏమో నేషనల్ అల్యూమినియం పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. అలాగే హిండాల్కో చూస్తే 46% ఉంది. అలాగే తర్వాత డిటర్జెంట్స్ చూస్తే మనం ఆల్రెడీ డిటర్జెంట్స్ గురించి చూసాం గ్రాఫ్ కూడా. జ్యోతి ల్యాబ్స్ ఉంది, గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఉంది. అవి రెండు చూస్తే 60% ఒకటి, 40% ఒకటి. మీరు ఏమాత్రమైనా ఆలోచన చేస్తే ఏది కొనుక్కుంటాం? 60% ఉండేది కొంటామా, 40% ఉండేది కొనుక్కుంటామా? ఖచ్చితంగా 60% కొనుక్కుంటాం. లేదండి ఇండస్ట్రీలో రిస్క్ తగ్గించుకుంటాను, ఇంకా 2 కొంటాను అంటే అప్పుడు 2 కొనుక్కోవాలి, కానీ అదర్వైజ్ టాప్ 2 కొనుక్కుంటారనమాట. నెక్స్ట్ షిప్పింగ్లో చూస్తే జీఈ షిప్పింగ్లో 55%, ఇందులో 36%. సో ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎకానమీ గురించి చూసాం, ఇండస్ట్రీ పరంగా చూస్తాం. ఇండస్ట్రీ పరంగా చూడంగానే మనకు వచ్చే వాల్యూ ఉండదు, కొనుక్కునేది కంపెనీలే, ఇండస్ట్రీని కొనలేం. కంపెనీలు ఏం కొనాలో కూడా అనాలిసిస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే నేషనల్ అల్యూమినియం కూడా చెప్పాను, అది చూస్తే 56% ప్రాఫిట్ పెరిగితే ప్రైస్ 27% పెరిగింది, అందువల్ల అది కూడా అట్రాక్టివ్గా ఉంది. హిందుస్థాన్ అల్యూమినియం చూస్తే 23% ప్రాఫిట్ పెరిగితే కానీ వచ్చినటువంటి ప్రైస్ ఏమో 5% తగ్గింది, కాబట్టి అది కూడా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఏం కొనుక్కోమంటారండి అంటారు. నాకు తెలుసు మీ అందరికీ సౌలభ్యం కోసం మేము చేసే ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే అన్ని ఇండస్ట్రీస్, నాకు డబ్బులు ఏ ఇండస్ట్రీలో వచ్చినా ఏ కంపెనీలో వచ్చినా పర్వాలేదు కాబట్టి అన్ని ఇండస్ట్రీలు కలిపి చూస్తే బ్రహ్మాండమైన స్టాక్స్ ఇవాళ ఏమున్నాయో చూస్తాం. ఇందులో మేము చేసేది ఏంటంటే పెద్ద ఇన్వెస్టర్ల కోసం, అంటే లార్జ్ ఇన్వెస్టర్స్ కోసం చేసినటువంటి ఈ స్లైడ్ చూస్తే 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో బ్రహ్మాండమైన ఏంటి అని చెప్పమంటే ఇప్పుడు చూస్తే ఫస్ట్లో మనం అనుకున్న డిటర్జెంట్స్ రాలేదు, అల్యూమినియం రాలేదు. ఏమొచ్చింది? శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చింది మొట్టమొదట, అది 56% పెరగడానికి ఛాన్స్ ఉంది అని. అంటే 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు. తర్వాత చోళమండలం ఫైనాన్స్, తర్వాత ఎల్టీఐ మైంట్రీ, మదర్సన్, ఇలా లిస్ట్ వస్తాయి. కాబట్టి మా దగ్గరికి వచ్చే ఇన్వెస్టర్లందరికీ కూడా మేము చెప్పగలిగేటువంటి సలహా ఏంటి? టాప్ ఇండస్ట్రీస్లో బదులుగా టాప్ స్టాక్స్, మంచి ఇండస్ట్రీస్ అయి ఉంటాయి, గ్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు, మీరు కోరుకున్న రిస్క్ పారామీటర్స్ ప్రకారం లార్జ్ క్యాప్ కావాలంటే లార్జ్ క్యాప్లో వస్తాయి, ఏదైనా పర్లేదు లాభం ఎక్కువ రావాలంటే లాభం వచ్చే ఉంటాయి. మా సలహానే కాదు, ఎవరైనా సరే సెబీ రిజిస్ట్రేషన్ ఉంటే కొద్దిగా గొప్ప క్రెడిబిలిటీ ఉంటుందని మీరు భావించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ గురించి తెలుసుకున్న మనం వచ్చే వారంలో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నాం. ఇన్వెస్టర్లోనో లేదా మన వ్యూవర్స్లో చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, మీరు పలానా రోజున పలానా స్టాక్ చెప్తే తగ్గిందనో లేకపోతే ఇంకో రకాల నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి మనం చెప్పిన స్టాకు, వారు చెప్పిన స్టాకు ఏ రోజున చెప్పబడిందో, ఆ రోజున పోర్ట్ఫోలియో ఏం చెప్పబడిందో, ఆ పోర్ట్ఫోలియో మొత్తం ఎలా ఉందో చూస్తే వీరి మాటలకి పసలేదు అని ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఇలా మీ యొక్క వ్యూవర్స్ని రెస్పాన్స్ని
అపోజ్ చేద్దామని కాకుండా ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకురావాలని వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన కామెంట్లు, వ్యూవర్స్ నుంచి వచ్చినటువంటి కామెంట్లు వీటన్నిటినీ కూడా చర్చించి వీలైనంత సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.